మధ్యమ భాగ్ 5 పార్ట్ 5 का नाम సీతాజీ కా దుఃఖ్. శ్రీరామచంద్రుడు తన తీసుకున్న నిర్ణయం మీద గట్టిగా నిలబడ్డాడు. ప్రజలకి దూరంగా సీతాదేవిని అరణ్యంలో వదిలిపెట్టి రమ్మని లక్ష్మణుడికి ఆజ్ఞాపించాడు. వశిష్ఠ గురూజీ చెప్పినా, తల్లి అయిన కౌసల్యాదేవి చెప్పినా, మహారాణులు ఎంతమంది చెప్పినా, అన్నదమ్ములైనటువంటి భరత లక్ష్మణ శత్రుఘ్నులు చెప్పినా శ్రీరామచంద్రుడు తన నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోలేదు. అరణ్యంలో వదిలిపెట్టేసి రమ్మని లక్ష్మణుడికి ఆజ్ఞాపించిన తర్వాత లక్ష్మణుడు రథంలో కూర్చోబెట్టుకొని అరణ్యానికి తీసుకువెళ్తున్నాడు. ఇక మిగతాది ఈ లెసన్లో తెలియజేసుకుందాం మనం. స్వాగత్ ఆప్కా పల్నాడు హిందీ ట్యూషన్. హిందీ ప్రాథమిక టు ప్రైవేట్ వరకు ఎవరికైనా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా, ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నా, టెక్స్ట్ బుక్స్ టు గైడ్స్ కావాలన్నా, లేదా ఇంకా ఎగ్జామ్స్ డేట్, ఎగ్జామ్ డీటెయిల్స్, ఎగ్జామ్ రిజల్ట్స్ ఏదైనా కావాలన్నా మీకు తెలుసుకోవాలనుకున్న మా ఈ ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మేము వితిన్ 1 minute మీరు అడిగిన సమాచారాన్ని మేము మీకు అందిస్తాము. సీతాజీ కా దుఃఖ్, సీతాజీ యొక్క దుఃఖము. ఫస్ట్ పారాగ్రాఫ్ సునోమా. రథ్ రవాణా హువా, రథము బయలుదేరింది. లక్ష్మణ్ రథ్ హాంకతే హుయే చలే, లక్ష్మణుడు రథాన్ని నడుపుతున్నాడు. రాస్తే మే ఖయ్యి నది నాలే ఔర్ ఘాటియా పార్ కర్నీ పడి, ఆ అరణ్య మార్గంలో వెళ్తూ ఉండంగా నది అంటే నదులు, నాలే అంటే వాగులు, ఘాటియా అంటే లోయలు. ఆ అరణ్య మార్గంలో వెళ్తూ ఉండంగా ఎన్నో నదులు, వాగులు, లోయలు, కొండలు ప్రదేశాలు కనిపించాయి. వహాకే దృశ్య బడే హీ సుహావనైతే, ఆ దృశ్యాలు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. సుహావనే మీన్స్ బ్యూటిఫుల్, అందంగా. ఉన్ దృశ్యం కో దేఖ్ కర్ సీతాజీకి ఖుషీ కా ఠికానా నా రహా, ఆ దృశ్యాలు చూసిన సీతాదేవి యొక్క ఆనందానికి అవధులు లేవు. వే మన్మీ సోచ్ రహీతి, తన మనసులో ఆలోచించుకుంటుంది. వాహ్ జంగల్ బీ కితనీ సుహావనీ జగహ్ హై, ఈ అడవి చూడటానికి ఎంత అందంగా ఉంది. ఇస్కి శోభాకే సామ్నే రాజమహల్ కి శోభా క్యా చీజ్ హై, ఈ అడవి యొక్క అందం ముందు రాజమహల్ యొక్క అందము ఏమాత్రము. ఇస్ జంగల్ మే మైనే अपने जीवन के 14 वर्ष बिताए है, ఈ అడవి ప్రదేశాల్లో సీతాదేవి ఇంతకుముందు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది కదా, అది మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది. ఏ హరిణం కే బచ్చో ముజే కితనే ప్యారే లగతేతే, హరిణం అంటే జింక అనమాట. ఆ జింకల యొక్క పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా కనిపిస్తున్నాయి. జబ్ వే మేరీ సాడీ కా కోనా చబానే లగతేతే తబ్ శ్రీరామచంద్రజీ ఉన్కే ముహ్ పర్ కైసీ మీటి చపత్ లగాతేతే, ఆ జింక పిల్ల ఒకటి వచ్చి సీతాదేవి యొక్క చీర అంచు కొనని పట్టుకొని నములుతుంటే అది శ్రీరామచంద్రుడు చూసి ఆనందంతో పొంగిపోయాడు. సీతాజీ యహీ సబ్ సోచ్ రహీతి, ఇవన్నీ కూడా సీతాదేవి ఆ రథంలో వెళ్తూ ఆలోచించుకుంటుంది. ఇతనే మే రథ్ బీచ్ జంగల్ మే జా పహుంచా, ఈలోపు ఆ రథము అడవిలో మధ్యలోకి చేరుకుంది. चारों तरह सांकू के बड़े बड़े दरख्त आसमान को छूने की कोशिश कर रहे थे, ఆ అడవి ప్రదేశం మొత్తము కూడా, ఆ అడవిలో 4 వైపులా కూడా సాకుకే పేడ్ అంటే అవి టేకు చెట్లు అనమాట. సాకు అంటే టేకు చెట్లు. ఆ టేకు చెట్లు ఆకాశాన్ని, ఆస్మాన్ అంటే ఆకాశం, ఆకాశాన్ని పట్టుకోవాలి అన్నంత ఎత్తుగా పెరిగి ఉన్నాయి. జాడియో మే షేర్ కే బచ్చే ఇదర్ ఉదర్ దౌడ్ రహేతే, షేర్ కే బచ్చే అంటే సింహాల పిల్లలు అనమాట. ఆ పొదలల్లో సింహాల పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి. దూర్ పర్ హాతియోం అంటే కొంచెం దూరాన ఏనుగులు, చిగాడ్నేకి ఆవాజ్ కానోం కే పరదే ఫాడ్ రహీతి, కొంచెం దూరాన ఏనుగు అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ అరుపులు, ఆ ఏనుగు యొక్క అరుపులు, ఆ స్వరము వినటానికి అందంగా ఉంది. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ మా. తోడి దూర్ ఔర్ జాకర్ రథ్ ఔర్ రుక్ గయా, కొంత దూరము వెళ్ళిన తర్వాత ఆ రథము ఆగిపోయింది. పాస్ హీ గంగాకి ధార కల్కల్ కర్తి బహ్ రహీ థీ, ఆ పక్కనే గంగా ప్రవహిస్తూ ఉంది. లక్ష్మణ్ ఔర్ సీత దోనం రథ్ సే ఉత్తర్ పడే, లక్ష్మణుడు సీత ఇద్దరు కూడా ఆ రథం నుండి దిగారు. ఫిర్ దోనం నే నావు మే బైట్ కర్ గంగా పార్ కియా, వాళ్ళిద్దరూ కూడా ఆ రథము దిగి ఆ పడవలో ఎక్కి కూర్చున్నారు. ఉస్ పార్ జాకర్ లక్ష్మణ్ నే సీతాజీ సే కహా, ఆ పడవలో వెళ్తూ లక్ష్మణుడు సీతాదేవితో ఇట్లా చెప్పాడు. బాబీజీ క్షమా కీజియే
వదిన గారు నన్ను క్షమించండి, ముజే ఏక్ ఖడి బాత్ ఆప్సే కహనీ పడ్ రహీ థీ. నేను మీకు ఒక ఘోరమైన విషయాన్ని చెప్తున్నాను. శ్రీరామచంద్రజీనే ఆజ్ఞా दी है कि मैं आपको यहाँ जंगल में छोड़कर अयोध्या को लौट जाऊं. శ్రీరామచంద్రుని యొక్క ఆజ్ఞ మేరకు నేను నిన్ను అడవిలో వదిలేసి అయోధ్యకి తిరిగి వెళ్తున్నాను. నెక్స్ట్ పారాగ్రాఫ్. यह सुनते ही जानकी जे बेहोश होकर जमीन पर गिर पड़ी. ఈ వార్త విన్న సీతాదేవి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. హోష్ ఆనే పర్ ఉన్హోంనే లక్ష్మణ్ సే పూచా. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత లక్ష్మణ్ని అడుగుతుంది. లక్ష్మణ్, मैंने ऐसे कौन सा कसूर किया जिसके लिए स्वामी ने मुझे यह सजा दी है. నేను ఏం తప్పు చేశాను, స్వామి ఎందుకు నాకు ఇంత శిక్ష వేశాడు అని లక్ష్మణ్ని అడుగుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. లక్ష్మణ్ నే సారీ బాతెన్ కహసునాయి. లక్ష్మణ్ జరిగింది మొత్తం సీతాదేవికి వినిపించాడు. సీతాజీ ఫుట్ ఫుట్ కర్ సే పడి ఔర్ కహా. సీతాదేవి వెక్కి వెక్కి రోధించింది. దేవర్, ఇస్ జంగలీ జాన్వరం సే భరే హుయే వన్ మే తుమ్ ముజే అకేలీ కిసి తరహ చోడ్ జావోగే. ఇంత భయంకరమైన అడవిలో క్రూర మృగాల మధ్య నన్ను ఒంటరిగా ఎలా వదిలి వెళ్తున్నావు. యహా మేరీ రక్ష కౌన్ కరేగా. నన్ను ఎవరు రక్షిస్తారు. క్యా మేరీ స్వామి ఇతనే నిర్దయి హోగయే. నా దేవుడు ఇంత క్రూరంగా మారిపోయాడా. హాయ్, క్యా మేరే భాగ్యమే విధాతానే సుఖ్ నహి లిఖా. ఓ దేవుడా, నా తలరాతలో భాగ్య అంటే విధి అనమాట, తలరాత. నా తలరాతలో సుఖము అనేది, ఆనందము అనేదే లేదా. నెక్స్ట్ పారాగ్రాఫ్. లక్ష్మణ్ నే సీతా కో కయి తరహ సే సమజాయా ఔర్ కహా. లక్ష్మణుడు సీతాదేవికి ఎన్నో రకాలుగా అర్థమయ్యేలా వివరించి, ఆప్ ఫిక్ర్ నా కరే, మీరు బాధపడకండి, ధైర్యంగా ఉండండి అని నచ్చజెప్పేసి, యహా సే పాస్ హీ వాల్మీకి ముని కా ఆశ్రమ్ హై. ఇక్కడికి దగ్గరలోనే వాల్మీకి ముని ఆశ్రమం ఉంది. ఆప్ వహా చలే జాయే, మీరు అక్కడికి వెళ్ళండి. వహా ఉన్కే ఆశ్రమ్ మే ఆప్ సుఖీ రహ సక్తి హై, మీరు అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండండి అని లక్ష్మణుడు చెప్పాడు. లాస్ట్ పారాగ్రాఫ్ మా. యహ కహకర్ లక్ష్మణ్ వహా సే చలన్ కో తయార్ హువే. అక్కడ నుండి వెళ్ళటానికి లక్ష్మణుడు సిద్ధంగా ఉన్నాడు. తబ్ సీతాజీనే కహా. అప్పుడు సీతాదేవి చెప్పింది, ప్యారే లక్ష్మణ్ మేరే స్వామి సే యహు సందేశ్ కహుదో. ప్రియమైన లక్ష్మణ, నా స్వామికి ఒక సందేశాన్ని చెప్పండి. ప్రజాకి బలాయి కేలియే ఉన్హోంనే ముజే త్యాగ్ దియా హై. ప్రజల సంతోషం కోసము నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆతే సమయమే ఉన్కో దేక్ నహి సకి. నేను వచ్చేటప్పుడు నా స్వామిని నేను చూడలేకపోయాను. ముజే ఇసి బాత్ దుఃఖ్ హై. నాకు అదే చాలా బాధగా ఉంది. చూసారా, సీతాదేవికి ఎంత అన్యాయం జరిగినా కానీ ఆమె బయలుదేరే ముందు శ్రీరాముని చూడలేదు అని ఆమె ఎంతో బాధపడుతుంది. సీతాజీ కా దుఃఖ్ ఇక్కడితో అయిపోయిందమ్మా. నెక్స్ట్ లెసన్ మళ్ళీ ఈసారి వీడియోలో తెలుసుకుందాము. నెక్స్ట్ లెసన్ పేరు వాల్మీకి కా ఆశ్రమ్. సీతాజీ కా దుఃఖ్ సారాంశ సునో బచ్చం. లవకుశ్ బాగ్ 5లో సారాంశాలు చాలా చిన్నవిగా ఉన్నాయమ్మా. మీరు లెసన్ కనుక ఫుల్గా మీనింగ్తో సహా తెలుసుకొని విన్నట్లయితే మీరు ఆ లెసన్లో కనీసం ఒక 5-6 పాయింట్లు రాసినా చాలు. సారాంశం ఫస్ట్ పారాగ్రాఫ్ సునో బచ్చం. లక్ష్మణ్ సీతాజీకో లేకర్ వన్ కి ఓర్ నికల్ పడే. లక్ష్మణుడు సీతాదేవిని తీసుకొని అడవిలోకి వచ్చారు. వన్ కి శోభా దేక్ కర్ సీత బహుత్ ఖుష్ హుయి. ఆ అడవి యొక్క అందాన్ని చూసి సీత ఎంతో సంతోషించింది. లక్ష్మణ్ నే జంగల్ మే రత్ రోక ఆవురు సీతాజీకో వన్ లే ఆనే కో ఉద్దేశ్ బతాయా. లక్ష్మణుడు సీతాదేవిని అడవికి తీసుకురావడానికి కారణం ఏమిటో తెలియజేశాడు. ఉన్హోంనే కహా కి మై శ్రీరామచంద్రజీ కా ఉద్దేశానుసార్ ఆప్కో ఇస్ వన్ మే చోడ్కర్ అయోధ్య జావోంగే. నేను శ్రీరామచంద్రుని యొక్క ఆజ్ఞ మేరకు మిమ్మల్ని అడవిలో వదిలి వెళ్ళటానికి నేను సిద్ధమై ఉన్నాను. సెకండ్ పారాగ్రాఫ్. లక్ష్మణ్ కి బాత్ సున్కర్ సీతాజీ కో బడా దుఃఖ్ హువా. లక్ష్మణుడు చెప్పిన మాటలు విని సీతాదేవి ఎంతో బాధపడింది. ఉన్హోంనే రోకర్ లక్ష్మణ్ సే పూచా కి యహా మేరీ రక్ష కౌన్ కరేగా. లక్ష్మణుని సీతాదేవి అడిగింది, నా రక్షణ ఎవరు చూసుకుంటారు. హాయ్, క్యా మేరే భాగ్య మే విధాతా నే సుఖ్ నహి లిఖా. ఓ దేవుడా, నా విధిలో, నా తలరాతలో సుఖం అనేదే లేదా. లాస్ట్ పారాగ్రాఫ్. తబ్ లక్ష్మణ్ నే సీతాజీ సే కహా. అప్పుడు లక్ష్మణుడు సీతాదేవితో చెప్తున్నాడు, వాల్మీకి ముని కా ఆశ్రమ్ యహా సే పాస్ హీ హై.
వదిన గారు, ఇక్కడికి దగ్గరలోనే వాల్మీకి ముని ఆశ్రమం ఉంది. ఆప్ వహా జాకర్ టహరియే, మీరు అక్కడికి వెళ్ళి ఉండండి. యహ్ కహకర్ లక్ష్మణ్ అయోధ్య లౌట్నే తయారు హుయే. ఆమెని అక్కడ వదిలేసి లక్ష్మణుడు అయోధ్యకి తిరిగి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. सीताजी का दुख सवाल जवाब सुनो माँ। फर्स्ट वन, सीताजी को कौन वाल ले गए? बच्चों तुमको मालूम जवाब क्या है? सीताजी को कौन वाल ले गए? लक्ष्मण। जवाब, सीताजी को लक्ष्मण वाल ले गए. సీతాదేవిని అడవికి ఎవరు తీసుకెళ్లారు? సీతాదేవిని అడవికి లక్ష్మణుడు తీసుకొని వెళ్ళాడు. సెకండ్ క్వశ్చన్, సీతా నే లక్ష్మణ్ సే క్యా సందేశ్ సునాయా? సీతాదేవి లక్ష్మణుడికి ఎటువంటి సందేశాన్ని వినిపించింది? జవాబ్, సీతాజీ నే లక్ష్మణ్ సే అపనా సందేశ్ సునాయా. సీతాదేవి లక్ష్మణుడికి ఒక సందేశాన్ని వినిపించింది. మై శ్రీరామ్ కే ఇస్ నిర్ణయ్ సే దుఃఖీ నహీ హూ. నేను శ్రీరామచంద్రుడు తీసుకున్న నిర్ణయానికి నేను బాధపడటం లేదు. సబ్కో మేరా ప్రణామ్ కహదేనా, అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేయండి అని లక్ష్మణుడికి సందేశాన్ని వివరించింది. There is a small request, parents and children. మా వీడియోస్ విని మాకు ఫోన్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నారు. ముందుగా ధన్యవాదాలు. తర్వాత మా వీడియో విన్నప్పుడు కొద్దిగా లైక్ కొట్టండి, మేము ఫుల్ సాటిస్ఫై అవుతాము. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మాకు ఇంకా ఎంతో ఎనర్జీ వస్తుంది. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి కూడా మాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, మా లెసన్ విన్నవాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ క్లియర్ చేసుకునే వాళ్ళు ఒక చిన్న కామెంట్ పెట్టండి.